శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మొదటి వారమంతా కూడా కొంచెము చిన్నపాటి మనస్సుకు ఇబ్బందికరముగా ఉండినా 2, 3, 4 వారాలు వచ్చేటప్పటికీ చాలా యోగవంతమైనటువంటి దశగానే మీ యొక్క ఇది నడుస్తుంది. మీరు మొదట్లో కాస్త కించిత్తు నేను ఇంతకాలం శ్రమపడినా, ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నా, ఈ పనులు కాలేదే జరగలేదే అనుకునేటువంటివి కాస్త 2వ వారము 3వ వారము తప్పకుండా జరుగుతాయి. మామూలుగా ఈ మాసము చివరిలో మీకు చాలా అనుకూలవంతముగానే ఉండబోతుంది గాక అనేటువంటిది ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా లాభసాటిగానే మీ యొక్క వ్యాపారాలు జరుగుతాయి గాక. కీలకమైనటువంటి నిర్ణయాలు కొన్ని విషయాలలో మీరు తీసుకోవడం లాంటివి జరుగుతుంది. బంధువుల వలన కొంత మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. అలాగే ఆత్మీయుల వలన, స్నేహితుల వలన మీకు కొంత మేలు జరుగుతుంది గాక. అట్లాగే మీ అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. భూముల యొక్క క్రయ విక్రయాలలో లాభాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో కోర్టులో ఏదైనా పెండింగు వ్యవహారాలు ఉంటే అవి మీకు అనుకూలవంతముగా వస్తున్నాయి అనేటువంటి శుభవార్తలు వింటారుగాక. అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలవంతముగానే ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచనలు చేస్తారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు నిరంతరము ఒక స్త్రీతో ఇబ్బంది అనేటువంటి భావన ఉన్నది. జాగ్రత్తగా మసులుకోండి మాట్లాడేటప్పుడు. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మీరు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము వస్తుంది గాక విద్యార్థులకు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా మంచి కాలము యోగవంతముగా ఉన్నది. అలాగే ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక. మీరు ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ఒక వెలుగు వెలగటానికి మంచి అనుకూలమైనటువంటి మార్గముగా కనపడుతూ ఉన్నది. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము లభించే విధముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. మంచి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించి తగిన పూజలు చేసుకుంటే మీకు మేలుగా ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు.